హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గేరప్ ఇన్స్టిట్యూట్. నా పేరు షేక్ జానీ బాషా. ఈ లెక్చర్లో మనం దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నామంటే విస్కాసిటీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రీవియస్ లెక్చర్లో మనం దేని గురించి డిస్కస్ చేసుకున్నామంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనే టాపిక్ స్టార్ట్ చేశాను. అందులో డెన్సిటీ, స్పెసిఫిక్ వెయిట్, స్పెసిఫిక్ వాల్యూమ్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ లెక్చర్లో మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే విస్కాసిటీ. దేని గురించి డిస్కస్ చేసుకుంటామంటే విస్కాసిటీ గురించి డిస్కస్ చేసుకుంటాం. అండ్ please like, share and subscribe to Get Up Institute and support me. Okay, today topic loki velipodam, viscosity. Viscosity topic name entandi viscosity. Okay, first definition rastanu, tarvata explain chestanu. Okay na? Okay, viscosity is defined as property. It is defined as property of fluid. It is defined as property of fluid which offers resistance. Which offers resistance to the movement. To the movement of one layer of fluid, the movement of one layer of fluid with another adjacent layer, under the influence of shear force. Okay, this is the definition. In definition, it is defined as the property of fluid which offers resistance to the movement of one layer of fluid with another adjacent layer of fluid, under the influence of shear force. Okay na? మనం చదువుకున్న డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ది ప్రాపర్టీ ఆఫ్ ఫ్లూయిడ్ విచ్ ఆఫర్స్ రెసిస్టెన్స్ టు ది movement of one layer of the fluid with another adjacent layer of the fluid under the shear force. Okay, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లూయిడ్లో లేయర్స్ కనిపిస్తాయా మనకి? మామూలుగా ప్రాక్టికల్గా చెప్పండి. ఫర్ సపోజ్ ఐ విల్ టేక్ దిస్ వాటర్ బాటిల్. ఓకేనా? ఈ వాటర్ బాటిల్లో అప్ టు టాప్ ఆఫ్ ది బాటిల్ వాటర్ ఫిల్అప్ అయి ఉన్నాయి. ఇందులో మీకు ఏమైనా లేయర్స్ కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. ఏం కనిపించట్లేదు? లేయర్స్ అనేవి కనిపించట్లేదు. ఓన్లీ టాప్ లేయర్ కనిపిస్తుంది అండ్ దాని మీద ఏం కనిపిస్తుంది? మనకి ఫ్రీ సర్ఫేస్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? విస్కాసిటీని ఏం చేస్తున్నాము? అనాలిసిస్ చేసి అసలు విస్కాసిటీ అంటే ఏంటి, దాని నుంచి మనం చదువుకోవాలి. కాబట్టి ఇక్కడ నాకు లేయర్స్ కనిపించట్లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే లేయర్స్ ఉన్నట్టు మనం అజంప్షన్ చేసుకొని దాని లోపల ఎలా జరిగిద్దో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే కదా? ఫర్ సపోజ్ ఫస్ట్ ఊరికే రఫ్గా చూడండి ఒకసారి. అండ్ చూడండి, దిస్ ఈజ్ ద మనం మామూలుగా బేకర్లో వాటర్ ఉన్నాయని డ్రా చేయమంటే డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం? ఒక బేకర్ తీసుకొని వాటర్ అనేది ఎలా డ్రా చేస్తాం? ఇలా మనం డ్రా చేస్తాం వాటర్ అనేది. అంటే ఏంటి? This is the bottom layer of the fluid particle and this is the top layer of the fluid particle. ఇలా మనం డ్రా చేస్తాం. బట్ యాజ్ ఏ ప్రాక్టికల్లో చూస్తే మీకు ఇలా ఏమైనా కనిపిస్తుందా? దీనిలాగా కనిపించట్లేదు. సో ఫర్ అనాలిసిస్ ఆఫ్ ద విస్కాసిటీ మనం ఏం చేస్తున్నామంటే వీ హ్యావ్ టు అనలైజ్ ద ఫ్లూయిడ్ లేయర్స్ లైక్ దిస్. దీని ద్వారా నేను ఏం చేస్తానంటే విస్కాసిటీ అనే దాన్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను బేస్డ్ అపాన్ దిస్ క్రైటీరియా. ఓకేనా? ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ డెఫినేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ ద ఫ్లూయిడ్, టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఇది. సెకండ్ వచ్చేసరికి దిస్ ఈజ్ ది టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది. మామూలుగా ఫ్లూయిడ్ అంటే మనం ఇలా తీసుకుంటాం. ఇక్కడ ఏమన్నాడు? ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఫ్లూయిడ్. ఓకే, ప్రాపర్టీ ఆఫ్ ఫ్లూయిడ్ విచ్ ఆఫర్స్ ఏం చేస్తుంది?
రెసిస్టెన్స్ టు ది మూమెంట్ ఆఫ్ వన్ లేయర్ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఫర్ సపోజ్ ఇందులో ఇన్ని లేయర్స్ ఉన్నాయి, నేను ఏం చేస్తున్నాను, 2 లేయర్స్ అర్థం చేసుకుంటున్నాను. ఈ 2 లేయర్స్ నేను అర్థం చేసుకుంటున్నాను అనుకున్నాను. ఫర్ సపోజ్ టాప్ లేయర్ అండ్ బాటమ్ లేయర్ నేను అర్థం చేసుకుంటున్నాను. ఏమన్నాడు, విచ్ ఆఫర్స్ రెసిస్టెన్స్ టు ద మూమెంట్ ఆఫ్ వన్ లేయర్ ఆఫ్ ది ఫ్లూయిడ్ విత్ అనదర్ అడ్జసెంట్ లేయర్ ఆఫ్ ది ఫ్లూయిడ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది షియర్ ఫోర్స్. అంటే ఏంటంటే ఇప్పుడు దీనికి మధ్య షియర్ ఫోర్స్ ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ వాటర్ బాటిల్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ సపోజ్ వాటర్ అనేది ఇదిగోండి అక్కడ మూమెంట్ లేకుండా ఇలా ఉన్నాయి, మనం ఇది కొంచెం షియర్ ఫోర్స్ అప్లై చేసాం అనుకో, వాటర్ అనేది ఎలా అవుతున్నాయి, ఇలా ఉండాల్సింది ఇలా మూవ్ అవుతున్నాయి. ఇలా ఎందుకు మూవ్ అవుతున్నాయి, ఇక్కడ నాకు కింద లేయర్ నాకు ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి. మామూలుగా నార్మల్గా ఏది షియర్ ఫోర్స్ అప్లై చేయకపోతే వాటర్ అనేది యూనిఫామ్గా ఇలా ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే నేను ఫోర్స్ అనేది షియర్ ఫోర్స్ అనేది అప్లై చేశానో ఏం చేస్తుంది, ఆ ఫోర్స్ వల్ల ఇట్లా వెళ్ళి ఇట్లా తగులుతుంది, దీనికి తగులుతుంది. ఈ లేయర్ ఏం చేస్తుంది, దీనివల్ల ఏమవుతుంది, ఈ లేయర్ కొంచెం ఇలా ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఏం చెప్తున్నాడు విస్కాసిటీ అంటే ఏం చెప్తున్నాడు, మనం రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తాం అనమాట. అంటే ఏంటి, ఈ లేయర్ మధ్య షియర్ ఫోర్స్ని రెసిస్ట్ చేస్తాము. వీ హ్యావ్ టు రెసిస్ట్ ద షియర్ ఫోర్స్ బిట్వీన్ 2 లేయర్స్. అంటే ఫర్ సపోజ్ వాటర్ బాటిల్ ఇలా ఉన్నప్పుడు మనం ఎటువంటి షియర్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు నార్మల్గానే ఉంది. బట్ మనం ఎప్పుడైతే షియర్ ఫోర్స్ అప్లై చేస్తామో టాప్ లేయర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఎలా మూవ్ అవుతుంది, ఇట్లా పైకి అనేది మూవ్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ది విచ్ ఆఫర్స్, దిస్ ఈజ్ ది షియర్ ఫోర్స్. షియర్ ఫోర్స్ వల్ల ఫ్లూయిడ్ పార్టికల్స్ అని అలా మూవ్ అవుతాయి. కాబట్టి మనం దానికి ఏం చేశాను, ఆల్రెడీ ఫస్ట్ లెక్చర్లో నేను ఏం చెప్పాను అంటే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కాన్సెప్ట్లో రెసిస్టెన్స్ గురించి చెప్పాను. ఏం చెప్పాను, ఫర్ సపోజ్ ఐ హ్యావ్ అప్లైడ్ ఎ లోడ్ అట్ దిస్ సైడ్, ద బాడీ ఏం చేస్తుంది, ఒరిజినల్ పొజిషన్లో నుంచి డిస్ప్లేస్ అవుతుంది. నాకు అలా కాదు, నాకు ఒరిజినల్ పొజిషన్లోకి రావాలంటే నేను ఏం చేస్తున్నాను, ఇటు నుంచి రెసిస్టెన్స్ అప్లై చేస్తాను. ఈ రెసిస్టెన్స్ ఎంతకి ఈక్వల్ అవ్వాలి, నేను అప్లై చేసే లోడ్కి ఈక్వల్ అవ్వాలి. అలానే ఫ్లూయిడ్ పార్టికల్లో కూడా నేనేం చెప్పాను, ఇక్కడ షియర్ ఫోర్స్ వల్ల నాకు ఫ్లూయిడ్ లేయర్ అనేది ఏమవుతుంది, సమ్ డిస్ప్లేస్ అయ్యింది ఒరిజినల్ పొజిషన్ దగ్గర నుంచి. నేనేం చేయాలి, ఆ ఒరిజినల్ డిస్ప్లేస్ అయిన పొజిషన్లో నుంచి ఒరిజినల్ పొజిషన్లోకి రావాలంటే ఐ విల్ యాక్ట్ షియర్ ఫోర్స్, ఐ విల్ యాక్ట్ రెసిస్టింగ్ ఫోర్స్. కాబట్టి దాని ద్వారా మనం ఏం చేస్తామంటే రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఎలా అప్లై చేస్తాము, ఈ విస్కాసిటీ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చెప్తాను. ఫస్ట్ దిస్ ఈస్ ద డెఫినేషన్. వాట్ ఈస్ ద డెఫినేషన్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఫ్లూయిడ్ which offers resistance to the movement of one layer of the fluid with another adjacent layer of the fluid under the shear force వల్ల. ఒక్క నిమిషం రఫ్ చేసి నెక్స్ట్ డయాగ్రామ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ మనకేం చెప్పాడంటే అకార్డింగ్ టు న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ. అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ఏం చెప్తుందయ్యా అంటే షియర్ స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆర్ వెలాసిటీ గ్రేడియంట్. ఏం చెప్తుందంటే ఫర్ సపోజ్ అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ వెలాసిటీ షియర్ స్ట్రెస్ is directly proportional to velocity gradient. Shear stress is directly proportional to velocity gradient. ఎలా చెప్పారు అంటే న్యూటన్స్ ఫస్ట్ థర్డ్ లైన్ చెప్తుంది ఎవ్రీ యాక్షన్ దర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్ సెకండ్ లైన్ చెప్తుంది ఫోర్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సిమిలర్లీ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ఏం చెప్తుంది అంటే షియర్ స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వెలాసిటీ గ్రేడియంట్. ఓకేనా, వెలాసిటీ గ్రేడియంట్ ఒకసారి చెప్తాను చూడండి. దట్ ఇంప్లైస్ షియర్ స్ట్రెస్ అంటే దేంతో రిప్రజెంట్ చేస్తానంటే టౌ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ గ్రేడియంట్. వెలాసిటీ గ్రేడియంట్ అంటే ఏంటి, du by dy. వెలాసిటీ గ్రేడియంట్ అంటే ఏంటి, du by dy అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు హైట్ని బట్టి నాకేమవుతుంది వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. దట్ ఇంప్లైస్ నేను ఈ ప్రపోర్షనాలిటీని తీసేయడానికి నేను ఏం చేస్తున్నానంటే టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ du by dy. టౌ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, మ్యూ ఇంటూ du by dy. ఇక్కడ నేను ఒక టర్మ్ నేను యాడ్ చేశాను, ఏంటిదా అంటే అది మ్యూ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ రాస్తాను చూడండి సార్, మ్యూ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ viscosity or dynamic viscosity. ఏంటయ్యా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఆర్ డైనమిక్ విస్కాసిటీ.
ఓకేనా. మనం ఏం చెప్పుకున్నాం, విస్కాసిటీ చెప్పాను, ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఫ్లూయిడ్ విచ్ ఆఫర్స్ రెసిస్టెన్స్ టు ద మూమెంట్ ఆఫ్ అని చెప్పాను. ఆ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, లేయర్ గురించి చెప్పాను. ఇప్పుడు న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ గురించి టవ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియు బై డివై అని చెప్పాను. ఓకే, ఇక్కడ వరకు ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను నా ఫస్ట్ క్లాస్లో నేను ఏం చెప్పానంటే ఫర్ సాలిడ్స్ షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు షియర్ స్ట్రెయిన్ అని చెప్పాను. ఏం చెప్పాను, ఫర్ సాలిడ్స్ షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు షియర్ స్ట్రెయిన్ అన్న. అలాగే ఫర్ లిక్విడ్స్ నేనేం చెప్పాను, షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు d∅/dt అని చెప్పాను. ఏం చెప్పాను, d∅/dt అని చెప్పాను. అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ విత్ రెస్పెక్ట్ టు టైం అని చెప్పాను. బట్ ఇక్కడ నేను ఆలోచించి నాకు వచ్చింది ఏంటయ్యా అంటే న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ ప్రకారం షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ గ్రేడియంట్ అని చెప్పాను. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి, ఈ వెలాసిటీ గ్రేడియంట్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో ప్రూవ్ చేయాలి, మనం షియర్ స్ట్రెయిన్ లో మనం ప్రూవ్ చేయాలి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ విత్ రెస్పెక్ట్ టు టైంలో ప్రూవ్ చేయాలి. అది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇక్కడ వరకు అర్థమైంది కదా, వాట్ ఈస్ మెంట్ బై విస్కాసిటీ డెఫినిషన్ చెప్పాను. లేయర్స్ అనేవి ఎలా రెసిస్టెన్స్ అవుతాయి ఒకదానికొకటని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అట్ ద సిమిలర్లీ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ గురించి చెప్పి దీని గురించి చెప్పాను. నెక్స్ట్ ఒక్క నిమిషము, అది ఇప్పుడు నేనేం చెప్పుకోవాలంటే, నాకు ఈ వెలాసిటీ గ్రేడియంట్ ఫర్ లిక్విడ్స్ సార్ ఏం చెప్పారు, టవ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు d∅/dt అని చెప్పారు. సో నేనేం చెయ్యాలి అంటే ఈ du/dy అంటే వెలాసిటీ గ్రేడియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎందులో రిప్రజెంట్ చేయాలి, d∅/dt తో రిప్రజెంట్ చేయాలి. ఏం చేయాలండి, d∅/dt తో రిప్రజెంట్ చేయాలి. అది ఎలా రిప్రజెంట్ చేయాలో చూస్తాను చూడండి ఒకసారి. నేను ఇందాక ఆల్రెడీ నేనేం చేశాను, ఇలా వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది అని చెప్పాను. ఓకేనా, ఓకే. ఫర్ సపోజ్ నేను ఏం చేస్తానంటే ఇందులో నేను 2 లేయర్స్ కన్సిడర్ చేసుకుంటాను. ఏం చేసుకుంటాను, 2 లేయర్స్ కన్సిడర్ చేసుకుంటాను. ఓకేనా, ఇదో ఫస్ట్ లేయర్, ఈ లేయర్ అండ్ ఈ లేయర్ కన్సిడర్ చేసుకుంటాను. ఓకేనా, ఈ లేయర్ మధ్య డిఫరెన్స్ ఏం చెప్తాను అంటే నేను హైట్ యొక్క డిఫరెన్స్ వై అనేది ఏంటి, వై ఇస్ ద హైట్ బిట్వీన్ 2 ఫ్లూయిడ్ లేయర్స్. 2 ఫ్లూయిడ్ లేయర్స్ మధ్య మనకి ఏమవుతుంది అంటే డిఫరెన్స్ అనేది చెప్పాను. అలాగే కింద లేయర్ అనేది ఏ వెలాసిటీతో ఫ్లో అవుతుంది, u అనే వెలాసిటీతో ఫ్లో అవుతుంది. ఏ వెలాసిటీతో ఫ్లో అవుతుందండి, u అనే వెలాసిటీతో ఫ్లో అవుతుంది. నాకు ఎప్పుడైతే ఈ బాటమ్ లేయర్ షియర్ ఫోర్స్ కి గురయ్యి ఈ షియర్ ఫోర్స్ వల్ల ఎప్పుడైతే టాప్ లేయర్ ని డిస్టర్బెన్స్ చేసిందో ఆ వెలాసిటీ ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా, పెరుగుతుంది. కాబట్టి నేనేం చేస్తాను, u అంటే దీనికి ఎంత వెలాసిటీ ఉందో దానికి ఎంత వెలాసిటీ ఉంది ప్లస్ ఏం చేస్తాను du, ఎందుకంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. అర్థమైందా. ఫర్ సపోజ్ ఇక్కడ ఇలా ఉంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, టాప్ లేయర్ సైలెంట్గా ఉంది. ఎప్పుడైతే నాకు ఇదిగో ఈ పైన డిస్టర్బెన్స్ కలిగిందంటే ఈ కింద కలగటం వల్ల కదా పైన కలిగేది. కాబట్టి కింద లేయర్కి ఎప్పుడైతే డిస్టర్బెన్స్ కలిగిద్దో పై లేయర్ కూడా ఆల్రెడీ డిస్టర్బెన్స్ కలిగిద్ది. ఇలా కింద లేయర్ అనేది u అనే యూనిఫార్మిటీతో వెళ్తున్నప్పుడు పైన ఏమైంది, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది కదా డ్యూ టు ద డిస్టర్బెన్స్, అంతే కదా. ఫర్ సపోజ్ నేను ఒక మామూలుగా నడుస్తున్నానండి, సంథింగ్ ఒక వెలాసిటీతో నడుస్తున్నా, ఇలా నడుస్తున్నా, నా దగ్గర ఒక వెలాసిటీ ఉంది. ఏం చేశాడు, నా ఫ్రెండ్ వెనకాల నుంచి వచ్చి ఏం చేశాడు, నన్ను ఒక్కసారి పుష్ చేశాడు. ఏం చేశాడు, నెట్టాడు. నా వెలాసిటీ ఏమవుతుంది, v దగ్గర నుంచి వెలాసిటీ అనేది ఏమవుతుంది, ఇలా నేను పడిపోతాను. దానివల్ల ఏమవుతుంది, వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి నేను ఏం చేశాను, u ప్లస్ du అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుందో మనం చెప్పలేము. కాబట్టి అందుకని ఏం చేశాను, du అని ప్లేస్ చేశాను. అర్థమైంది అనుకుంటారా. నేనేం చేస్తున్నాను, ఒక u అనే వెలాసిటీతో నేను నడుస్తూ ఉన్నప్పుడు నా ఫ్రెండ్ బ్యాక్ నుంచి వచ్చి నన్ను పుష్ చేశాడు. పుష్ చేసేటప్పుడు నా వెలాసిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి నేనేం చేశాను, du అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుందో తెలియదు కాబట్టి du అని రిప్రజెంట్ చేశాను. అర్థమైందా, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ 2 లేయర్స్ని ట్రయాంగిల్గా డ్రా చేస్తాను. ఏం చేస్తాను, ఈ 2 లేయర్స్ని ట్రయాంగిల్గా డ్రా చేస్తాను. ఒకసారి చూడండి. ఓకే, ఇది హెడ్డింగ్, వెలాసిటీ గ్రేడియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకేనా, ఓకే రైట్. ఇంకోసారి చూడండి, ఇది టాప్ లేయర్ అంతేనా, ఇది బాటమ్ లేయర్ యొక్క వెలాసిటీ ఎంత ఉంది, u ఉంది. టాప్ లేయర్ యొక్క వెలాసిటీ ఎంత ఉంది, u ప్లస్ du ఉంది. ఓకేనా, దీనివల్ల నాకు ఎంత డిస్టర్బెన్స్ అయింది, ఇది కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి ఉండేది. ఎట్లా, అప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఇలా కన్వర్ట్ చేసి షుడ్ సమ్ పొసెస్ యాంగిల్ d∅, నేను యాంగిల్ ప్రిఫర్ చేశాను. అర్థమైందా అండి. నేను ఇది టాప్ లేయర్ ఇక్కడ గీశాను. దిస్ ఈస్ ద బాటమ్ లేయర్ యొక్క వెలాసిటీ ఎంత, v. ఓకే,
టాప్ లేయర్ యొక్క వెలాసిటీ ఎంత u ప్లస్ du. ఏంటండి u ప్లస్ du. ఇక్కడికి వచ్చేసరికి నా హైట్ ఎంత dy నేర్చుకున్నాను, ఎందుకంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ హైట్. ఈ షియర్ ఫోర్స్ వల్ల నాకు హైట్ కూడా ఏమవుతుంది, కొంత చేంజ్ అవుతుంది కదా, ఆ చేంజ్ అయ్యేదో నాకు తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటున్నాను dy అనుకుంటున్నాను. ఓకేనా ఓకేనా ఓకే. ఇక్కడ చిన్న కరెక్షన్ చెప్తాను, సారీ నీట్గా రాద్దాము. కొంచెం ఇలా స్లైడ్ అవుతుంది కానీ మన బొమ్మ బాగా రావాలని చెప్పి నేను ఇలా గీయలేదు. ఒకసారి చూడండి. దిస్ ఈస్ ద యాంగిల్ d5 అండ్ దిస్ ఈస్ ద హైట్ dy. ఓకేనా ఓకే. ఈ బొమ్మలో చిన్న మార్పు చేద్దాం అనుకుంటున్నాను. ఏం మార్పు అయ్యా అంటే, ఇప్పుడు వాటర్ అనేది ఉంది, కాలువ ఉంది, కాలువలో ఏమవుతుంది వాటర్ అనేది ఫ్లో అవుతుంది. దేంతో ఫ్లో అవుతుంది మామూలుగా, ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు తెనాలి కాబట్టి చెప్తున్నానండి. 3 కాలువలు ఉన్నాయన్నమాట. 3 కాలువలు ఉన్నాయి. నేనేం చేశాను, ఒక కాలువ దగ్గరికి వెళ్ళిపోయి ఒక డస్ట్ పార్టికల్ని, అంటే ఒక కవర్లో ఒక డస్ట్ని ఏం తీసుకెళ్ళాను, ఆ కాలువలో ప్లేస్ చేశాను. అట్ ద టైం t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ అనే టైంలో నేను ఆ డస్ట్ పార్టికల్ అక్కడ ప్లేస్ చేశాను. బట్ అట్ ద టైం t ఈజ్ ఈక్వల్ టు 10 సెకండ్స్, 10 సెకండ్స్ దగ్గర ఆ డస్ట్ పార్టికల్ అక్కడే ఉంటుందా, మూవ్ అవుతుంది కదా. అంటే ఏంటంటే వెలాసిటీతో ఫ్లూయిడ్ పార్టికల్ దేని ప్రకారంగా మూవ్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు టైంతో మూవ్ అవుతుంది. దేంతో మూవ్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు టైంతో మూవ్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే u ప్లస్ du ఇంటూ dt. ఎందుకు, నాకు విత్ రెస్పెక్ట్ టు టైంతోనే కదా మూవ్ అయ్యేది. ఇప్పుడు ఫర్ సపోజ్ బైక్ తీసుకున్నానండి, బైక్ మీద వెళ్తున్నాను. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర 10కి కరెక్ట్ ఎగ్జాక్ట్గా 10కి ఆఫీస్కి బయలుదేరుతాను. ఫర్ సపోజ్ మా ఇంటి దగ్గర నుంచి చెంచుపేటకి వెళ్ళే పాటికి 5 మినిట్స్ పడుతుంది. 10:05కి ఏమవుతుంది నా డెస్టినేషన్, నేను వెలాసిటీతోనే మూవ్ అవుతున్నా. బట్ దేని ప్రకారం వెళ్తున్నా, విత్ రెస్పెక్ట్ టు టైంతోనే కదా. అలానే ఫ్లూయిడ్ కూడా అంతే, విత్ రెస్పెక్ట్ టు టైంతో మూవ్ అవుతుంది. అర్థమైందా? దట్ ఇంప్లైస్ ఈ ఫిగర్ని కొంచెం నేను ఏం చేస్తానంటే మోడిఫికేషన్ చేస్తున్నా. చూడండి, ఫర్ సపోజ్ ఇదే లెంత్, దిస్ ఈస్ ద dy అన్నాను. ఓకే, ఇది u ఇంటూ డిటిఏ కదండి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇదే వాల్యూ సేమ్, ఇదే వాల్యూ ఏమవుతుంది ఇక్కడ u ఇంటూ డిటి, అంతే కదండి. ఇది u అన్నప్పుడు ఇది u ఇంటూ డిటిఏ కదా అయ్యేది. రిమైనింగ్ క్వశ్చన్ నాకు ఏమవుతుంది, ప్లస్ du ఇంటూ డిటి. అంటే ఏంటిది du ఇంటూ డిటి. అర్థమైందా? దీని యొక్క యాంగిల్ ఎంత అండి d5, అంతండి d5. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుంటున్నా. ఫర్ సపోజ్ d5 tan తీసుకుంటున్నా. tan d5 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, tan అంటే ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, అంతేనా అండి. ఆపోజిట్ సైడ్ ఏముంది నాకు du ఇంటూ డిటి, ఏముందండి du ఇంటూ డిటి బై అడ్జసెంట్ సైడ్ ఏముంది dy. అంటే ఇక్కడ dy ఉందంటే ఇక్కడ కూడా ఏమవుతుంది dyగా ఉండేది. సో దట్ ఇంప్లైస్ dy. సో యాజ్ tan d5 ఈజ్ వెరీ స్మాల్, అంటే ఎగ్జంప్షన్ అన్నమాట ఇది. tan d5 అనేది వెరీ స్మాల్, తక్కువగా ఉంది. tan d5 is very small, that implies tan d5 is nearly equal to దేనికి ఈక్వల్ అవుతుంది అంటే d5కి ఈక్వల్ అవుతుంది, అంతే కదా. tan వాల్యూ నాకు చాలా 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 చిన్నది ఉందనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది d5 is equal to tan d5 is equal to d5 అవుతుంది, అంతే కదా. నాకు ఇప్పుడు ఫర్ సపోజ్ సైన్ వాల్యూ చిన్నది ఉందనుకోండి, sin θ is equal to sin 0 is equal to ఎంత మనకి 0. అంటే sin 0 వాల్యూ 0 అయినప్పుడు ఆ యాంగిల్ ఎంత ఈక్వల్ అవుతుందో సిమిలర్ టు అంత ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇలానే నేను రాశాను tan d5 నియర్లీ ఈక్వల్ టు d5. సో నేను ఏం చేస్తాను, ఈ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి, d5 is equals to du ఇంటూ dt బై dy, అంతేనా. du ఇంటూ dt బై dy అండ్ d5 is equal to that implies d5 by క్రాస్ మల్టిప్లై చేద్దాం, d5 by dt is equals to du by dy. వచ్చేసింది చూసారా, లాస్ట్ ఫైనల్గా మనకి ఏమొచ్చింది, d5 by dt is equals to du by dy. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాను, మీకు టాపిక్ కూడా నేను ఏం చెప్పాను, కన్వర్షన్ ఆఫ్ velocity gradient or rate of change of velocity with respect to height is equal to the rate of change of shear strain with respect to time. అది మనం ప్రూవ్ చేసామా లేదా,
విత్ రెస్పెక్ట్ టు డయాగ్రామ్తో ప్రూవ్ చేసామా లేదా? సమ్ యాంగిల్ తీసుకున్నాం, వెలాసిటీ తీసుకున్నాం, ప్రతిదీ ప్రూవ్ చేసి నేను మీకేం ప్రూవ్ చేశాను? d5/dt ఈజ్ ఈక్వల్ టు du/dy. ఏం తీసుకున్నాము? d5/dt ఈజ్ ఈక్వల్స్ టు du/dy. ఇప్పుడు నోట్ చేసుకోండి, కొంచెం ఏమనుకోమాకండి, నోట్ చేసుకోండి, చెప్తా ఉంటాను, నోట్ చేసుకుంటా ఉండండి. tan d5 ఈజ్ ఈక్వల్స్ టు d5. ఓకే, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మనకి ఫార్ములా ఏంటి? టౌ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ du/dy. అంతేనా? ఇప్పుడు నాకు దీనివల్ల ఏం చేస్తాను? du/dy ప్లేస్లో ఏం చేస్తాను? d5/dt ప్లేస్ చేస్తున్నాను. దట్ ఇంప్లైస్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ d5/dt. ఏం చెప్పాను? d5/dt. దట్ ఇంప్లైస్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు టౌ/d5/dt. రాసుకోవచ్చే ఫార్ములా ఇలా, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు కింద ఇది ఇంటూ ఉంది, అంటే వాళ్ళకి ఏమవుతుంది? బై అవుతుంది. అంతేనా? రాసుకున్నానా లేదా నేను అంత నీట్గా? సో దీని ద్వారా నేను ఒక డెఫినేషన్ చెప్పాలనుకుంటున్నా. విస్కాసిటీ అంటే ఏం చెప్పాను ఇందాక దాకా? ప్రాపర్టీ ఆఫ్ ఫ్లూయిడ్ విచ్ ఆఫర్స్ రెసిస్టెన్స్ టు ద మూవ్మెంట్ ఆఫ్ వన్ లేయర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ విత్ అనదర్ అడ్జసెంట్ లేయర్ ఆఫ్ ది ఫ్లూయిడ్ అని చెప్పాను. బట్ ఈ ఫార్ములా ప్రకారం నేను ఏం చేస్తానంటే, నాకు అనిపించింది చెప్తున్నాను. విస్కాసిటీ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ రిక్వైర్డ్. అంత షియర్ స్ట్రెస్ కావాలి టు గెట్ యూనిట్ రేట్ ఆఫ్ యాంగులర్ డిఫార్మేషన్. మళ్ళీ రాస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇట్ ఈస్ అనదర్ డెఫినేషన్, నోట్ అని పెట్టుకొని రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం చెప్పాడు? డిఫైన్డ్ యాజ్ ద షియర్ స్ట్రెస్ రిక్వైర్డ్ టు గెట్ యూనిట్ రేట్ ఆఫ్ angular deformation. అంటే ఏం చూడండి, షియర్ స్ట్రెస్, అంత షియర్ స్ట్రెస్ కావాలి నాకు టు గెట్ యూనిట్ రేట్ ఆఫ్ యాంగులర్ డిఫార్మేషన్. నేను ఆల్రెడీ మీకు అదేగా చెప్పింది, టౌ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు d5/dt. నేను టౌ ఎంత అప్లై చేయాలి? నీకు d5/dt ఎంత వస్తుందో అంతే నేను టౌ అనేది అప్లై చేయాలి. ఇక్కడ టౌ అంటే ఏంటి? షియర్ స్ట్రెస్. d5/dt అంటే ఏంటి? రేట్ ఆఫ్ యాంగులర్ డిఫార్మేషన్. అంతే కదా? ఇదే కదా నాకు చెప్తుంది. షియర్ స్ట్రెస్ రిక్వైర్డ్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ షియర్ స్ట్రెస్ రిక్వైర్డ్ టు గెట్ యూనిట్ రేట్ ఆఫ్ యాంగులర్ డిఫార్మేషన్. ఈ ఫార్ములా ప్రకారంగా ఈ డెఫినేషన్ నాకు జస్టిఫై చేసింది కదా. దట్ ఈస్ ది రిగార్డింగ్ అబౌట్ ది విస్కాసిటీ. యూనిట్స్ గురించి చెప్తాను నెక్స్ట్. ఇది రఫ్ చేసి ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఏం చెప్పుకున్నాం? వాట్ ఈస్ మెన్ బై విస్కాసిటీ? విస్కాసిటీ అనేది చెప్పుకున్నాను, ఇట్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఫ్లూయిడ్ అని చెప్పుకున్నాను. అకార్డింగ్ టు న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ, షియర్ స్ట్రెస్ అనేది దేనికి ప్రపోర్షనల్ అవుతుంది? వెలాసిటీ గ్రేడియంట్ కి ప్రపోర్షనల్ అవుతుంది అని చెప్పాను. దాని నుంచి నేను ఏం చెప్పానంటే, వెలాసిటీ గ్రేడియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వర్టెడ్ ఇంటూ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్ట్రెయిన్ విత్ రెస్పెక్ట్ టు టైంతో డిరైవ్ చేసి చూపించాను. దాని ద్వారా మనం ఒక కొత్త డెఫినిషన్ కూడా తీసుకొచ్చాం విస్కాసిటీకి. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ టాపిక్ యూనిట్స్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకేనా? అర్థమైందా? రైట్. Okay, right? Okay, next, units. First of all, మనకి ఫార్ములా ఏంటి? టౌ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఇంటూ du/dy. ఓకే, టౌ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ du/dy. ఓకేనా? రైట్, టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, tau is shear stress. That is nothing but Newton per meter square or Newton per mm square రాసుకోవచ్చు, or Newton per centimeter రాసుకోవచ్చు, or kilonewton per meter square రాసుకోవచ్చు. నెక్స్ట్ du/dy అంటే వెలాసిటీ గ్రేడియంట్. du కి యూనిట్స్ ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్. దీనికి ఏమవుతుంది? మీటర్ అవుతుంది. మీటర్ క్యాన్సిల్ అయిపోయి నాకు యూనిట్స్ ఎంత వస్తుంది? 1/సెకండ్. du/dv యొక్క యూనిట్స్ 1/సెకండ్. ఇప్పుడు విస్కాసిటీ యొక్క యూనిట్స్ నాకు కావాలి. విస్కాసిటీ యొక్క యూనిట్స్ నేను ఏం చెప్తానంటే, మనకి 3 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ SI సిస్టమ్, నెక్స్ట్ MKS సిస్టమ్, MKS సిస్టమ్, అండ్ ఇక్కడ రాస్తాను చూడండి, థర్డ్ వన్ CGS సిస్టమ్.
సిజిఎస్ సిస్టమ్. ఓకే రైట్. ఎస్ఐ సిస్టంలో నాకు విస్కాసిటీ యొక్క యూనిట్స్ ఏంటయ్యా అంటే న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. ఏంటయ్యా విస్కాసిటీ యొక్క యూనిట్స్ ఏంటంటే న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇంకో విధంగా కూడా పాస్కల్ సెకండ్గా కూడా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? పాస్కల్ సెకండ్గా కూడా రాసుకోవచ్చు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐ సిస్టంలో నాకు విస్కాసిటీ అంటే ఏంటంటే న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ యూనిట్స్. అలానే దాన్ని ఎలా రాసుకోవచ్చు? పాస్కల్ సెకండ్గా రాసుకోవచ్చు. దీన్ని బట్టి నాకు ఏమర్థమైంది? 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతాడు. ఏ ఫ్రెండ్స్, ఇస్ ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎలా అడుగుతాడు? ఓకే, గెట్ ఇన్ పాయింట్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ అడుగుతాడు. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ? మీరేం చెప్తారు? సార్ ఇట్ వాజ్ న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ అంటాడు. డూ యూ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండ్ పాస్కల్ అని అడుగుతాడు. డూ యూ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండ్ ద పాస్కల్ అంటాడు. ఫర్ సపోజ్ ప్రెషర్ తీసుకుందాం. ప్రెషర్ యొక్క యూనిట్స్ ఏమవుతుంది? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఈస్ దేర్ ఎనీ అదర్ యూనిట్ ఫర్ ప్రెషర్? వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ అండ్ పాస్కల్ అని అడుగుతాడు. సో మనం ప్రతిదీ ఏంటో చెప్తున్నాడా అనుకోమాకండి. నేను బోర్డు మీద రాసేది ప్రతిదీ ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్గా అడగచ్చు. ఏంటంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఓన్ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్ ఆర్ ఫ్రమ్ మై నోట్స్ ఆర్ ఎనీథింగ్. మనమే క్వశ్చన్స్ క్రియేట్ చేసుకోవాలి. పాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని అయ్యే క్వశ్చన్స్ చదవటం కాదు. వీ హ్యావ్ టు క్రియేట్, వీఆర్ ద ఇంజనీర్, వీ హ్యావ్ టు క్రియేట్ ది క్వశ్చన్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. క్వశ్చన్స్ అన్నవి మనమే ఫ్రేమ్ చేసుకోవాలి. దిస్ ఈస్ ది రిగార్డింగ్ ది ఎస్ఐ సిస్టమ్. ఎస్ఐ సిస్టమ్లో ఏం చెప్పాను? యూనిట్స్ ఆఫ్ వచ్చేసరికి అంటే న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. సిమిలర్లీ ఎంకే సిస్టంలో యూనిట్స్ ఏంటంటే విస్కాసిటీకి కేజీఎఫ్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. కేజీఎఫ్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. ఇంకొకటి ఏంటంటే 1 kgf ఈజ్ ఈక్వల్స్ టు 9.81 న్యూటన్స్. 1 kgf ఈజ్ ఈక్వల్స్ టు 9.81 న్యూటన్. ఓకేనా? ఫస్ట్ ఈ రెండు అర్థం చేసుకున్నారు కదా. సిజిఎస్ మీద కొంచెం టెక్నిక్ ఉంది, అది చెప్తాను. అందుకే బోర్డు మొత్తం రఫ్ చేసి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ గురించి డిస్కస్ చేసాం. టవ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టవ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియూ బై డివై. ఎస్ఐ సిస్టంలో యూనిట్స్ అంతా న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్, పాస్కల్ సెకండ్ కూడా అంటారు. 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. హియర్ ఎంకే సిస్టంలో వచ్చేసరికి వాట్ ఈస్ దిస్ యూనిట్స్ అంటే కేజీఎఫ్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. కేజీఎఫ్ ఈజ్ నథింగ్ బట్ 9.84 న్యూటన్స్. నెక్స్ట్ సిజిఎస్ సిస్టమ్ అనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ అందరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఓకే రైట్. సిజిఎస్ సిస్టమ్ ఫార్మ్ యూనిట్స్ ఆఫ్ దిస్ సిజిఎస్ సిస్టంలో విస్కాసిటీ యొక్క యూనిట్స్ ఏంటి? దట్ ఇంప్లైస్ మ్యూ యొక్క యూనిట్స్ ఏంటయ్యా అంటే డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఆర్ ఏమంటాం అంటే పాయిస్ అంటాం. ఆర్ పాయిస్. దీని నుంచి ఒక బిట్ రావచ్చు. వాట్ పాయిస్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ అంటాడు. అంటే మనం ఏం చదవగలుగుతాం? మామూలుగా మన యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే వీ హ్యావ్ టు స్టడీ ఓన్లీ వన్. ఆర్ ఇప్పుడు నేను ఏం చెప్పాను? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు హైట్ అన్న. అమ్మో అంత పెద్ద చదవాలా? వెలాసిటీ గ్రేడియంట్ చదివితే సరిపోతుంది కదా అని చెప్పి వెలాసిటీ గ్రేడియంట్ చదువుతారు. ఇంత పెద్దది ఏంటంటే 0 పెట్టేస్తారు. మీరు చదివింది కరెక్టే, బట్ వాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమంటాడు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు హైట్ అని ఇస్తాడు. మీరు అప్పుడు ఏమవుతారు? ఇదేంటి నేను వెళ్ళలేదే, నేను చదివింది వెలాసిటీ గ్రేడియంట్ ఇదేంటి అని అనుకుంటారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు ప్రతిదీ ఇంపార్టెంటే. ఇందాక ఎస్ఐ సిస్టమ్ని ఎలాగో నేను యూనిట్స్ పాస్కల్ గురించి చెప్పాను, సిమిలర్లీ ఇక్కడ పాయిస్ అనమాట. అంటే ఏంటి? సిజిఎస్ సిస్టంలో నాకు విస్కాసిటీ యొక్క యూనిట్స్ 2 రకాలు ఉంటాయి. డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అండ్ పాయిస్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ కలుపుతాను అండ్ అట్ ద సేమ్ టైం ఈ రెండింటి మధ్య సిజిఎస్ ఎస్ఐ సిస్టంలో యూనిట్స్ కూడా కంపారిజన్ నేను కలుపుతాను. చూడండి. ఫర్ సపోజ్ డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. 1 డైన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 10⁻⁻5 న్యూటన్స్. ఎంత అండి? 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10⁻5 న్యూటన్స్.
1 dyne is equal 10 power 5, sorry 10 power minus 5 newtons. Similarly, 1 meter is equal to how many centimeters? 100 centimeters. That implies 1 centimeter is equal to 1 by 100 meter, that is equal to 10 power minus 2 meter. I know you catch this point. ఓకేనా? అంటే 1 by 100 అంటే 1 by 10 స్క్వేర్, పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది, నెగిటివ్ వాల్యూ యాడ్ అవుతుంది, దట్ ఇంప్లస్ 10 పవర్ మైనస్ 2 మీటర్. ఓకే, సబ్స్టిట్యూట్ దిస్ టూ వాల్యూస్ ఇన్ అబోవ్ ఈక్వేషన్. ఈ రెండు వాల్యూస్ నేను ఏం చేస్తాను, అబోవ్ ఈక్వేషన్ లో ప్లేస్ చేస్తాను. చూడండి, న్యూ యొక్క యూనిట్స్ ఏం చెప్తారంటే, న్యూ డైన్ దేని ప్రకారం నేను ఏం చేయాలి, 10 పవర్ మైనస్ 5 న్యూటన్స్. అంతేనా అండి? 1 డైన్ ఎన్ని న్యూటన్స్, 10 పవర్ మైనస్ 5 ప్లేస్ చేశానా లేదా, ఇంటూ సెకండ్ గా నేర్చుతున్నాను, బై సెంటీమీటర్ స్క్వేర్ ఎలా మార్చాలి, నేను మీటర్స్ లోకి మార్చాలి, సారీ మీటర్ స్క్వేర్ లో మార్చాలి. ఇదంతా 1 సెంటీమీటర్ ఉంది, 1 సెంటీమీటర్ స్క్వేర్ అంతా 10 పవర్ మైనస్ 2, అదే సెంటీమీటర్ స్క్వేర్ అంటే 10 పవర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, 10 పవర్ మైనస్ 4 మీటర్ స్క్వేర్. అర్థమైందా? దట్ ఇంప్లైస్, దీని కంటిన్యూషన్ పెడుతున్నాను చూడండి సార్, నిమిషం, దీని కంటిన్యూషన్ ప్లేస్ చేస్తున్నాను. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఏమవుతుంది, క్యాన్సిల్ పై నాకేమవుతుంది, 10 పవర్ మైనస్ 1 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేరేగా నాకు మిగిలేది. 10 పవర్ మైనస్ 1 నేను ఎలా రాసుకోవచ్చు, 1 by 10 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ రాసుకోవచ్చు. 1 by 10 నేను ఎలా రాసుకోవచ్చు, 0.1 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఈ 0.1 నేను ఎలా రాసుకోవచ్చు, 0.1 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు, పాస్కల్ సెకండ్ గా రాసుకోవచ్చు. ఫ్రమ్ దీన్ని బట్టి మీకు అర్థమైన విషయం ఏంటంటే, 1 poise is equal to 0.1 Newton second per meter square, or 1 poise is equal to 0.1 Pascal second. This is very 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 important. ఎవ్వరు మీ కాలేజీలో కూడా చెప్పరు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఏం చేయలేదు, విస్కాసిటీ యూనిట్స్ తీసుకున్నాను, ఎస్ఐ సిస్టమ్ చెప్పాను, ఎంకే సిస్టమ్ చెప్పాను, సిజే సిస్టమ్ని ఎస్ఐ సిస్టమ్ యొక్క మధ్యలో రిలేషన్షిప్ కలిపాను. అంటే 1 డైన్ ఈజ్ ఈక్వల్ 10 పవర్ 5 న్యూటన్స్ అని చెప్పాను, సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేశాను, ప్లేస్ చేశాను. నాకు ఇన్ టర్మ్స్ దేంట్లో వచ్చింది, న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్లో వచ్చింది. న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ యొక్క యూనిట్ ఏ సిస్టమ్ సంబంధించింది, ఎస్ఐ సిస్టమ్కి సంబంధించింది. సో దాన్ని నేను ఏం చేశాను, పాస్కల్ రూపంలో రాశాను. సో సిమిలర్లీ నాకేమవుతుంది, 1 పాయిజే కదా, 1 poise is equal to ఏమవుతుంది, 0.1 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్, ఆర్ 1 poise is equal 0.1 పాస్కల్ సెకండ్. పాస్కల్ పర్ అనకూడదు మళ్ళీ, పాస్కల్ సెకండ్. సో దిస్ ఈస్ ద ఓకే, దిస్ ఈస్ ద రిగార్డింగ్ అబౌట్ ది యూనిట్స్ ఆఫ్ ది విస్కాసిటీ. నెక్స్ట్ చిన్న ఒక టాపిక్ ఉంది, డైమెన్షనల్ ఫార్ములా, అది చెప్పేసి టుడే క్లాస్ని నేను క్లోజ్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెట్ అప్ ఇన్స్టిట్యూట్. ప్లీజ్ సపోర్ట్ us. Okay, next dimensional formula. ఓకే, ఏదో ఎస్ఐ యూనిట్ తీసుకుంటున్నాను నేను. ఎస్ఐ యూనిట్ ఏంటి, న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. దిస్ ఈస్ ది యూనిట్ ఫర్ ది ఎస్ఐ సిస్టమ్ ఫర్ విస్కాసిటీ ఆర్ డైనమిక్ విస్కాసిటీ. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను, న్యూటన్ అంటే దేంతో రిప్రజెంట్ చేస్తాం, ఫోర్స్తో రిప్రజెంట్ చేస్తాం, అంటే మాస్ ఇంటూ ఎక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంతేనా? మాస్ అంటే ఏంటి, మాస్ యొక్క యూనిట్స్ అంతా కేజీ, దీని యొక్క యూనిట్స్ అంతా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ప్లేస్ ద న్యూటన్ ఇన్ దిస్, అంటే న్యూటన్ అంటే ఏంటి, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని నేను రాశాను, దీన్ని తీసుకొని అక్కడ ప్లేస్ చేద్దాం. దట్ ఇంప్లాయిస్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ సెకండ్ బై మీటర్ స్క్వేర్. ఇంతేనా వచ్చేది? ఈ న్యూటన్ ప్లస్తో ఏం చేశాను, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ప్లేస్ చేశాను, ఇంటూ సెకండ్ బై మీటర్ స్క్వేర్. ఓకే కదా? సెకండ్ క్యాన్సిల్, మీటర్ క్యాన్సిల్, నాకు ఇంకేం మిగిలిన చూడండి, కేజీ పర్ మీటర్ సెకండ్. సో కేజీని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం, ఎం, అండ్ మీటర్స్ ఎంత రిప్రజెంట్ చేస్తాం, ఎల్, సెకండ్స్ టీ. దట్ ఇంప్లైస్ ఎం ఎల్ మైనస్ 1 టీ మైనస్ 1. దిస్ ఈస్ ది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ విస్కాసిటీ. M L power minus 1 and T power minus 1. This is also a one interview question. ఏం అడగరు సార్, ఏంటి సార్ భలే చెప్తారు మీరు, ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటారు, ఇది ఎలా అడుగుతారు సార్, అయినా మనం చెప్పడానికి ఎలా ఉంటారు. డోంట్ వరీ, దే ఆల్రెడీ గివ్ ఏ పేపర్ అండ్ పెన్ టు యూ. దే said, they asked, please derive the dimensional formula for viscosity. అడుగుతాడు,
డిరైవ్ చేసాం ఈ డైమెన్షనల్ ఫార్ములా యొక్క విస్కాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా డిరైవ్ చేయమంటాడు, పేపర్ పెన్ ఇస్తాడు, డిరైవ్ చేయమంటాడు. సో అలానే నేను ఇందాక చెప్పినట్టుగా పాస్కల్, పాయిస్ అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. దీస్ ఆర్ ద వెరీ వెరీ బేసిక్స్. ఇవి నాకు తెలిసినంత వరకు మీ కాలేజెస్లో చెప్పుండరు, మేబీ, ఐ థింక్. చెప్తే యు ఆర్ స్టడీయింగ్ ఇన్ గుడ్ కాలేజ్, కాదని అనట్లేదు, బట్ మేబీ చెప్పుండరు, నేను చెప్పాను. సో దీస్ ఆర్ ఆల్ ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ దెమ్. నేను బై అని చెప్పి వేరేది రాశాను ఇందాక, పాయిజ్ అని, పాస్, అవన్నీ మనం ప్రతీది అనుగుణంగా చదువుకోవాల్సిందే, దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్. ఇది టుడేస్ క్లాస్. మళ్ళీ చెప్తానండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే, నేను చెప్పే లెక్చర్ కనుక మీకు నచ్చినట్టయితే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెటప్ ఇన్స్టిట్యూట్ అండ్ సపోర్ట్ మీ. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెటప్ ఇన్స్టిట్యూట్ అండ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, టుడేస్ క్లాస్ ఈజ్ విస్కాసిటీ ఫినిష్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.